శ్రీమాత్రే నమః. ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రంలో 34వ శ్లోకం నుంచి 40వ శ్లోకం వరకు అర్థం తెలుసుకుందాం. ఈ శ్లోకాలలో అమ్మవారిని భండాసుర సంహారం తరువాత మన్మధుడిని బ్రతికించమని దేవతలు ఆమెని ప్రార్థించటము, అలాగే కుండలిని రూపంలో శక్తిగా అమ్మవారు ఎలా ఉంది అనే దాన్ని గురించి వివరించటము అనేది ఈ శ్లోకాల్లో మనం తెలుసుకోవచ్చు. 34వ శ్లోకం. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్భాగవత కూటైక స్వరూప ముఖ పంకజ. అంటే ఈ శ్లోకానికి అర్థం ఏం చెప్తున్నారు అంటే, శంకరుని నేత్రం నుంచి వచ్చే అగ్ని చేత బూడిదైపోయిన మన్మధుడిని మరలా బ్రతికించటానికి సంజీవని అనే ఔషధంలాగా అమ్మవారు అయ్యింది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ నిరంతర వైరాగ్య సంపన్నుడైనటువంటి శంకరుణ్ణి కూడా తన మీద ప్రేమ కలిగించి కామం పుట్టునట్లు చేసింది అని బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. భండాసుర సంహారం తర్వాత బ్రహ్మాదులు లలితాదేవి దగ్గరికి వచ్చి మన్మధుణ్ణి మళ్ళీ బ్రతికించమని ప్రార్థించినప్పుడు ఆమె సంజీవినిగా మారి మన్మధుణ్ణి బ్రతికించింది అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నారు. మహిమ కలిగినటువంటి వాగ్భవము అనే పేరు కలిగిన అక్షర సముదాయం చేత ముఖ్యమైన స్వరూపంగా కలిగినటువంటి తామర పువ్వు వంటి ముఖాన్ని కలది. పంచదశి మంత్రమండలి ప్రథమ కూటమే ముఖంగా కలిగినటువంటిది. పంచదశి మంత్రంలోని మొదటి 5 అక్షరాలకు వాగ్భవ కూటము అని పేరు. దీనివలన సకల విద్యలు లభిస్తాయి. అంటే ఈమె శరీరం అంతా మంత్రమయము అని ఇక్కడ వివరిస్తున్నారు. 35వ శ్లోకము. కంఠాధ కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్య దోభాగధారిణి. ఇక్కడ కంఠం క్రింది నుంచి అంటే మెడ కింది నుంచి కటి వరకు కల శరీరము శ్రీ విద్యలోని మధ్య భాగంలో ఉండేటువంటి షడాక్షర సముదాయమే స్వరూపంగా కలది అని చెప్తున్నారు. అంటే కంఠం కింద నుంచి కటి వరకు కలిగినటువంటి ప్రదేశం 6 అక్షరాలకు మధ్యకూటము అని పేరుంటుంది. దీన్నే కామరాజకూటము అని కూడా చెప్పొచ్చు. ఇక్కడే శరీరంలోనే హృదయము, అక్కడే కోరికలు ఉద్భవిస్తూ ఉంటాయి. కాబట్టి దేహంలో దీన్ని కామరాజకూటము అని అంటారు. దీని తరువాత శక్తికూటం. శక్తికూటంతో ఏక్వమును పొందినటువంటి కటి ప్రదేశం యొక్క క్రింది ప్రదేశాన్ని ధరించినది అని అర్థం. అంటే పంచదశి మంత్రంలోని తృతీయ కూటమే దేవి కటి ప్రదేశంనకు క్రింద ఉండే ప్రదేశం. ఇందులో 4 అక్షరాలు ఉంటాయి. అదే శక్తికూటం. ఇక్కడ సృజనాత్మక శక్తులు అనేవి ఉంటాయి. స క ల హ్రీం పంచదశి అనేదానికి 3వ కూటంగా ఉంటుంది. 36వ శ్లోకం. మూల మంత్రాత్మిక మూలకూట త్రయ కళేబర కులామృతైక రసిక కుల సంకేత పాలిని. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మూల మంత్రాత్మిక పంచదశి మూలమంత్రమే స్వరూపంగా కలిగినటువంటిది అమ్మవారు. సంసార బంధాన్ని దాటించి ఆత్మ సాక్షాత్కారం కలిగించేదే మూలమంత్రం. అలాంటి మంత్రం జపించటం వలన మనల్ని సంరక్షించేది అమ్మవారు. మూలమంత్రములో అక్షరత్రయమే స్థూల శరీరంగా కలది అని చెప్పొచ్చు. మూలమంత్ర కూటత్రయమే సూక్ష్మ రూపంగా ఉంచుతుంది అని చెప్తారు. కులం నుంచి వచ్చిన అమృతం యొక్క ముఖ్య రసానుభూతి కలిగినటువంటిది. త్రిపుటి అందలి అమృత రసమును ఆస్వాదించటంలో ఆసక్తిని చూపేటువంటిది. మూలాధారంలో ఉండే అమృత రసాన్ని ఆస్వాదించేది. సుషుమ్నా మార్గం ద్వారా సహస్రారంలో స్రవించే అమృతాన్ని పొందేది. అంటే మూలాధారంలో గుండ్రంగా 3.5 చుట్టలు చుట్టుకొని ఉండే సర్పరూపంలోని కుండలిని శక్తిని లేపి సహస్రారం వరకు తీసుకెళ్లేది అమ్మవారు అని ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని గురించి చెప్తున్నారు.
శాస్త్రంలోని రహస్యాలను పాలించేది, రక్షించేది ఉపాసకులు కాని వారికి, సంప్రదాయం పాటించే వారికి మాత్రమే శ్రీ విద్య నేర్పాలి, ఇతరులకు బోధించకూడదు అని కూడా శాస్త్రం చెప్తుంది. 37వ శ్లోకం. కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. అంటే ఇక్కడ అమ్మవారు సంప్రదాయబద్ధరాలని చెప్తున్నారు. కులమును పాటిస్తూ ఉంది. ఈమె చక్కని గృహిణి వలె రహస్యంగా ఉంటుంది. అలాగే ఇక్కడ అర్థం ఏంటి అంటే శాంభవి విద్య అనేది అతి రహస్యంగా ఉంటుంది. ఇది త్వరగా బయటికి కనిపించదు. ఇతర విద్యల్లాగా శ్రీ విద్య అనేది రహస్యాతి రహస్యమైనది అని చెప్తున్నారు. అలాగే కులాంతస్థ, ఇక్కడ కులం మధ్యలో ఉండేటువంటిది. ఇక్కడ పూర్తిగా ఏం చెప్పొచ్చు అంటే త్రిపుటిలో ప్రమాణ స్వరూపురాలు అయినటువంటిది కులశాస్త్రంలో చక్కగా చెప్పబడటం చేత ఆ శాస్త్రం చదివిన వారికి అమ్మవారి గురించి బాగా తెలియజేసేది, సకల ప్రదేశంలో యందు పూజించదగినది అమ్మవారు అని చెప్తున్నారు. అలాగే సహస్రార కమల సంబంధము కలిగినటువంటిది, శివశక్తుల సామరస్య స్వరూపము కలిగినటువంటిది, బాహ్య ఆకాశమందు లభించినటువంటి శ్రీచక్రమందలి పూజాదుల్ని కలిగినది. కులమందు అకులమునకు గల సంబంధమే కౌలిని అని, అలాంటి సంబంధం కలది కాబట్టి కౌలిని అని చెప్పబడుతుంది. అంటే శివశక్తి సామరస్యం కలిగినటువంటిది అని భావము. సుషుమ్నా నాడి కంటే పైన ఉండే సహస్రదళ కమలంలో ఉండేటువంటిది. సుషుమ్నా నాడి పైన ఉండే సహస్రదళ కమల స్వరూపురాలు, కుల శబ్దార్థముల్లో ఏదీ లేని శివస్వరూపురాలు అమ్మవారు. అలాగే దహరాకాశమంది భావించిన శ్రీచక్రమందలి పూజాధిక స్వరూపాన్ని కలిగినటువంటిది, వశిష్ఠాది తంత్రపంచకమందు బోధించబడినటువంటి స్వరూపమును కలిగినటువంటిది. దీక్ష కలిగినటువంటి ఉపాసకుడు మూలాధారం నుంచి సహస్రారం వరకు దేవిని తీసుకువెళ్ళి శివునితో కలిపి తెరవేసి వేరొక చోట నుంచి ఆమెని తిరిగి ఎప్పుడు వస్తుందా అని సమయం కోసం కనిపెట్టుకొని చేయు ఆచారమున ఆసక్తి కలిగి ఉండేటువంటి వారు అని చెప్తున్నారు. 38వ శ్లోకం. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని. అంటే మూలాధార చక్రమే ముఖ్యమైన నివాసంగా కలిగినటువంటిది అని అర్థం. మూలాధార చక్రంలో 4 దళాలు ఉంటాయి. ఆ పద్మకర్ణిక యందు కులకుండమని పేరుగల బిందు ఉంటుంది. దానిలో ముఖాన్ని కప్పుకుని కుండలినీదేవి ఎప్పుడూ పడుకుని ఉంటుంది. కుండలినీదేవి ఉండడానికి ఆధారం కాబట్టి, సుషుమ్నా నాడి బయలుదేరటానికి మూలం కాబట్టి దీన్ని మూలాధారము అని అంటారు. ఆ మూలాధారమే ముఖ్య నివాస స్థానంగా కలిగినటువంటిది అమ్మవారు. మూలాధార చక్రానికి పైన ఒక గ్రంథి, స్వాధిష్టాన చక్రానికి క్రింద ఒక గ్రంథి ఉంటుంది. ఈ 2 గ్రంథుల్ని కలిపి బ్రహ్మగ్రంథి అంటారు. ప్రత్యేకంగా కూడా బ్రహ్మగ్రంథి అనే పేరు ఉంది. 2 చక్రాలకి ఒక్కొక్క గ్రంథి ఉంటుంది. ఈ గ్రంథి విభేదనం చేయించేదే అమ్మవారు అని చెప్తున్నారు. మణిపూర చక్రానికి క్రింద ఉండే బ్రహ్మగ్రంథిని భేదించి పైభాగానికి వచ్చింది. అంటే నాభినందు 10 దళాలు కలిగినటువంటి చక్రం ఉంటుంది. సమయాచారంలో దేవి అక్కడ మణుల చేత అలంకరించబడి ఉంటుంది కాబట్టి దీనికి మణిపురము అని పేరు. ఇందులో క్రింద ఉండే బ్రహ్మగ్రంథిని భేదించి బయటికి బయలుదేరుతుంది. అప్పుడు విష్ణుగ్రంథిని విడగొడుతుంది. ఇక్కడ విష్ణుగ్రంథి అంటే మణిపుర చక్రానికి పైన ఉండే విష్ణుగ్రంథిని విశేషించి భేదించున్నది విష్ణువు. మణిపూర చక్రమందు ఉంటాడు కనుక అక్కడి గ్రంథికి విష్ణుగ్రంథి అని పేరు. అలాగే బ్రహ్మ ఉండే గ్రంథి బ్రహ్మగ్రంథి అని, రుద్రుడు ఉండే గ్రంథిని రుద్రగ్రంథి అని అంటామన్నమాట. 39వ శ్లోకానికి అర్థం.
ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబూజరూఢ సుధాసారాభివర్షిణి. ఆజ్ఞాచక్రము అంటే రెండు కనుబొమల మధ్య ఉండే స్థలం. ఈ రెండు దళములు కలిగినటువంటి పద్మం కలిగినటువంటిది. ఇది గురుస్థానం. ఆజ్ఞాపించే గురువు ఉండే చోటు కాబట్టి దీనికి ఆజ్ఞాచక్రం అని పేరు. అట్టి ఆజ్ఞాచక్రంలో ఉండేటువంటిది ఇది 8 అక్షరముల నామము. రుద్రగ్రంథి విభేదనం అనేది ఇక్కడ జరుగుతుంది. అంటే అనాహత చక్రము అనేటువంటిది ఉంటుంది హృదయంలో. ఆ చక్రానికి సంబంధించినటువంటి 2 గ్రంథులు ఉంటాయి. వాటికి రుద్రగ్రంథులు అని పేరు. వాటిని విడగొట్టేటువంటిది అని, అంటే ఇక్కడ ప్రకాశించేటువంటిది. మూలాధార చక్రం నుంచి ఆజ్ఞాచక్రం వరకు గల చక్రానికి కులము అని పేరుంటుంది. ఇందులో దేవి చక్రములు 3 ఉంటాయి. వాటికే బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులు అని పేరు. ఇందులో మొదటిది బ్రహ్మగ్రంథి. దీనిలో ఉండే 2 చక్రాలు, ఒకటి పృథ్వీ రూపము అంటే రెండవది ఉదక రూపం. అంటే మూలాధారం అనేది పృథ్వీ రూపం అయితే స్వాధిష్టానము అనేటువంటిది నీటి స్వరూపము అని చెప్పొచ్చు. దానిపైన విష్ణు గ్రంథి ఉంటుంది. దానిలో వహ్నిమయ చక్రం ఒకటి, సూర్యమయ చక్రం ఒకటి, తేజోమయ చక్రములు ఉంటాయి. ఇది సకల సిద్ధుల్ని కలిగిస్తుంది. ఈ రెంటిని కలిపి విష్ణు గ్రంథి అని చెప్పబడుతుంది. దానిపైన రుద్రగ్రంథి ఉంటుంది. ఇందులో వాయురూప చక్రము, ఆకాశ రూప చక్రము అని 2 ఉంటాయి. ఈ రెంటిని కలిపి రుద్రగ్రంథి అంటారు. ఇది సకల శుభాలని ఇస్తుంది. ఉత్తమమైనది, గొప్పది. కులసంజ్ఞ గల చక్రపరంగా చెప్పిన అర్థం కాబట్టి కౌళికము బ్రహ్మగ్రంథిని భేదించుతుంది. అంటే సృష్టి జన్మాదులను నశింపచేస్తుంది. విష్ణుగ్రంథి చేత జీవద్దశ, రుద్రగ్రంథిచే లయాదులు, వీటివన్నింటినీ ప్రవేశించి చిదానంద స్థితిని కలిగిస్తుంది. ఇది 8 అక్షరములు కలిగినటువంటి నామము. బ్రహ్మరంధ్రానికి క్రింది భాగంలో 1000 దళములు కలిగినటువంటి పద్మం ఉంది. అలాంటి పద్మంలో ఉన్నది అమ్మవారు. సాధకుడు పరాశక్తిని చివరి వరకు సహస్రార కమల స్థితిగా చూడాలి. అదియే చిత్ స్వరూపిణియకు దేవి నివాస. 1000 దళములు కలిగిన పద్మంలో కూర్చున్న అమ్మవారి మీద అమృతము అనే జడివాన ఎప్పుడూ కురుస్తూ ఉంటుంది. అంటే సహస్రార పద్మమందలి కర్ణిక ఎందలి చంద్రబింబము నుంచి అమృతము ఎప్పుడూ ధారాపాతంగా కురుస్తూ ఉంటుంది. ఇది 8 అక్షరముల నామం. 40వ శ్లోకం. తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి. నల్లని మేఘముల మధ్య ఉండే మెరుపు తీగతో సమానమైనటువంటి కాంతితో ప్రకాశించున్నది అమ్మవారు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే అజ్ఞానము అనే చీకటిని పోగొట్టి జ్ఞానము అనే జ్యోతిని వెలిగించుతుంది అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. షట్చక్రాలకు పైన నివాసంగా కలిగినట్టు అన్ని విషయాల్లోనూ ఎక్కువ ఆసక్తిని చూపించేటువంటిది. సహస్రారంలో శివశక్తి సంయోగ రూపోత్సవ మందు ఆసక్తి కలిగినటువంటిది. అగ్ని తేజస్సు యందు ఆసక్తి కలిగినటువంటిది. అంతటను గొప్పగా ఉండే సంయోగము కలిగినటువంటిది శ్రీ లలితాదేవి. 2 చెవులకి 2 కుండలములను కలిగినది. తామర కాడలోని దారంలాగా చాలా చిన్నని సన్నని స్వరూపము, అంటే సూక్ష్మ స్వరూపము కలిగినటువంటిది అని ఇక్కడ వివరిస్తున్నారు. ఈ 40వ శ్లోకం వరకు అమ్మవారు సూక్ష్మ రూపంలో, అంటే కుండలిని రూపంలో ఎలా ఉంటుంది అనే దాన్ని గురించిన వివరాన్ని ఇప్పుడు మనం నేర్చుకున్నాం. మిగతా వాటిని గురించి మళ్ళీ నేర్చుకుందాం. నమస్తే.